హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి. ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మనకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? హాలిడేస్ అండి. హాలిడేస్. చిన్నప్పుడు హాలిడేస్ ఇవ్వగానే చక్కగా బ్యాగులు సర్దేసుకొని మన ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ కైట్స్ ఎగిరేసి పిండి వంటలు తినేసి ధూమ్ధామ్గా పక్కింటి వాళ్ళ ఇంట్లో అందరితో తిట్లు తిని చక్కగా మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చి సైలెంట్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అవే హాలిడేస్ ఇప్పుడు మనల్ని దించుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు మనం చేసే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు యూఎస్ బేస్డ్, యూకే బేస్డ్, ఫారిన్ బేస్డ్ కంట్రీసే ఉంటాయి. మనకి సంక్రాంతికి మన ఫెస్టివల్కి దేనికి హాలిడే ఇవ్వడు. మన మేనేజర్లు ఉంటారు చూసారా, గొప్ప మేనేజర్లు. వాళ్ళు వెళ్ళి మన పండుగలు ఉన్నాయి వాళ్ళకి కాస్త హాలిడేస్ ఇవ్వండి అంటే వీళ్ళు అడగరు, వీళ్ళు చేసుకోరు, మనని పండగ చేసుకోనివ్వరు. మనం ఏం చేసుకోవాలరా అంటే వాడి థ్యాంక్స్ గివింగ్ డే, వాడి ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ మనకి హాలిడేస్ ఇస్తారు. అప్పుడు అవి ఏం చేసుకోవాలో మనకు అర్థం కాదు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అట్లీస్ట్ నా రిక్వెస్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, పిఎంకి, సీఎంకి, ఉన్న వాళ్ళందరికీ, లేబర్ మినిస్టర్కి అందరికీ నేను చెప్పేది ఏంటంటే కాస్త పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. ఇలా ఆఫీస్కి వెళ్తూ వాళ్ళని ఇంట్లో వదిలేస్తే నువ్వు హాలిడేస్ ఇచ్చి ఏం లాభం? మాకు ఊరికి వెళ్ళడానికి లేదు, ఆడించడానికి లేదు, ఇంకెందుకు? అయితే ఒకటి, పిల్లలకి హాలిడేస్ అయినా తీసేయండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అయితే పేరెంట్స్కి అయినా హాలిడే ఇవ్వండి లేబర్ మినిస్టర్ గారు. మీ ఇద్దరికి రిక్వెస్ట్. అయితే వాళ్ళకైనా తీసేయండి లేదా మాకైనా ఇవ్వండి. ఇది కాకుండా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళి ఆఫీస్లో పెడితే ఇంకా అసలు ఎందుకు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చి? హాలిడేస్ ఎందుకు ఇస్తారు? సెలబ్రేట్ చేసుకోవడానికే కదా. ఆ సెలబ్రేషన్ ఎక్కడ అవుతుంది? ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టు కదా మీరు రూల్స్, లాస్ మార్చాలి. హైదరాబాద్లో చాలామంది ఇద్దరు పేరెంట్స్ అంటే మదర్ అండ్ ఫాదర్ మాత్రమే చూసుకుంటున్నారు. ఒకవేళ పేరెంట్స్ చూసుకున్నా సరే వాళ్ళు ఏమో ఎల్డర్లీ అయిపోతారు. వాళ్ళు ఎంతసేపు అని చూసుకుంటారు? వారం రోజులు వీళ్ళు చేసే గోల ఎక్కడ భరిస్తారు? సో ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని అందరూ పేరెంట్స్ కలిసి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే నాకు తెలిసి ఏదో రోజు ఈ రిక్వెస్ట్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మనకి ఈ తలకాయ నొప్పి అనేది పోయిద్దని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? జై శ్రీరామ్.